ఆరాధనకి సహాయమైన మాటలు ప్రయాణం చేసుకుందాం. నాతో కూడా బైబిల్ గ్రంథాన్ని తెలిసి కీర్తనాలను ధ్యానించాలని మనం చేస్తూ ఉన్నాం. నాతో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి లేఖన భాగాలను ధ్యానించాలని ప్రభుత్వగా మనం చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 27వ కీర్తన దావీదు రాస్తూ ఆరాధనకు సహార్థమైన మాటలు అందులో పొందుపరచబడి ఉన్నవి. ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధనకు సహాయతముగా దావీదు కీర్తన రాస్తూ 27వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేయదను. మళ్ళా చదువుకుందాం. అదే వచ్చినాన్ని ఒక్కొచ్చిన మనం చదువుకుందామా కదా. 6వ వచనం 27వ కీర్తన 6వ వచనం. ఇంకా తీని వారు ఎవరన్నా ఉంటే తీసి చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడి ఉన్నా. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో కొనసాగుదాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవమగల నాయన, జీవాధిపతి, వాక్యం నీది నాయన, వాక్యమైన దేవా, నీ వాక్యము ప్రభువా చేరువచ్చిన నీ పిల్లలమైన మా అందరికీ తేటగా అర్థమగునట్లుగా దీవించి పంచిపెట్టమని యేసు ప్రభు పేరటే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలు. ఆరాధన అనగా ఆరాధనలో ఏం చేయబడాలి నేర్చుకుందాం. నేర్చుకుంటూ ఉన్నాం. సహోదరి సహోదరులరా, ఆరాధనలో ఏం చేయాలి? మనం ఏం చేయాలి తెలుసా? లేకపోతే నేర్చుకుందాం. ఆరాధనలో పాటలు పాడాలి మొదటిది, ప్రార్థన చేయాలి మొదటిది, రెండోది పాటలు పాడాలి, మూడోది తల వంచి, నాలుగోది బలులు అర్పించి ప్రభుకి ప్రోక్షాపన జరిగించు. ఇది ఆరాధన. ఆరాధనకి, ప్రభువును ఆరాధించే ఆరాధనకి 4 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. కీర్తనకారుడైన దావీదు ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. దావీదు రాజు. దావీదు ఒక రాజు. దేవుడిచ్చిన రాజ్యమును పరిపాలించుటకు దావీదు రాజు. దావీదు దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడు. అలాంటి రాజు అయిన దావీదు ప్రభుని ఆరాధిస్తున్న విధానం ఈ లేఖనాల్లో కనపడుతూ ఉంది. ఏమంటున్నాడు? ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా పైకెత్తిబడిన నా దేవునికి అనే మాట ఎందుకు వస్తుంది? కానీ ఇప్పుడు ఆయన సిక్కులో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో చిక్కబడి ఉన్నప్పుడు ఏం జరిగిందంట? నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలను ఆయన ఎత్తాడు. దేవుడు పైకి కదా. మనం మనుషులు ఎత్తుకోవాలంటే కుదరదు.
మనం ఎక్కువగానే మనం ఎక్కువ బిగబెట్టినట్టు లేదా కొట్టుకున్నట్టు ఆమెను బాత్రూమ్ ఇచ్చినట్టు ఇచ్చా అంటారు కదా. దేవుడు ఎత్తాల మన తలపైకి ఏమంటున్నాడు దావీదు, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల నా దేవుడు పైకి. మరోసారి అంటాడు, నన్ను నమ్మిన నా బిడ్డలను నేను తలగా చేస్తాను కానీ తోకగా. గొప్పది పరిశుద్ధుడైన దేవుడు అంటాడు, ఆయన పైకెత్తాడు. పైకెత్తబడిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ మాటలు ఇంకా ఆయన గుడారములో నేను చాదని చేసు బలులు అర్పించాలి ప్రభుకి. దేవుని నామం పేరట ప్రభుకి బలులు అర్పించాలి. బలి అర్పించాలి. ఎలాగ అర్పించాలి? ఉదాహరణ, రావులమ్మ అక్కడ తీసుకుంది. ఆమెకు ఒకటి, ఆమె కుమారుడు శ్రీనివాసరావు ఒకటి, ఆమె కోడలికి ఒకటి, మనవరాలికి ఒకటి, మనవడికి ఒకటి. గురువులు కానీ ఇండ్లు కానీ పావురాళ్ళు కానీ స్థాయికి తగ్గట్లు ఒక్కొక్కటి మనిషికి ఒక్కటి చొప్పున తీసుకుని వాటిని ప్రతిష్ఠ చేసి యెహోవా మందిరమునకు తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి యెహోవా మందిరములో ఆయన బలిపీఠము దగ్గర వాటిని, ఇంకా నాకేం చెప్పచ్చు, మీరు మా పని చూసుకున్నాను, మీరు నాకు చెప్పచ్చు, పాఠం వాటిని అర్పించాలి. అర్పించాలి. అలాగా అర్పించేవాడు. అర్పించేది ఎవరు? యాజకులు, లేవీయులు. యాజకులు ఏం చేస్తారంటే శావని పేరు మీద తీసుకొచ్చిన కొడిదోడి మీద చేతులుంచి ఆమె పేరట ప్రార్థన చేస్తారు. అప్పుడు లేవీయుడు ఏం చేస్తాడు? దాన్ని వధించి దాని రక్తం పట్టి యాజకుడికి అందిస్తే యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి యెహోవా బలిపీఠం మీద దానిని ప్రోక్షిస్తాడు. అలాగే చేయాలి. బలులు అర్పిస్తున్నారు. బలులు అర్పించి ప్రభువుని ఆరాధిస్తున్న విధానం ఇక్కడ కనపడుతూ ఉంది. ఆరాధిస్తూ బలులు అర్పిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేదను. మన పాఠాంశం ఇది. ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి, కానీ ఈ ఆరాధనకు సంబంధించిన సన్నివేశాల్లో 4 భాగాలు కూడా క్లుప్తమై ఉన్నవి. అందులో ఒకటి ఎన్నుకుంటున్నాం మనం. ఏంటి? బలులు అర్పించుట. ఎలాగా అర్పించాలి మనం తెలుసుకున్నాం కదా. ఒక్కొక్కరి పేరు చొప్పున ఒక్కొక్కటి అర్పించాలి. అర్పించి ఏం చేయాలి? నేను పాడుదను యెహోవాను గూర్చి స్తుతిగానము పాటతో చేయాలి. ఎన్ని బళ్ళు తీసుకొని ఇచ్చారు? మరొక భాగాన్ని చూద్దాం. చాలా తీసుకొని ఇచ్చారు. పాత నిబంధన గ్రంథంలోనే ద్వితీయోపదేశ గ్రంథం, దీన వృత్తాంతముల గ్రంథం, 2వ దీన వృత్తాంతముల గ్రంథం ధ్యానం చేద్దాం. చూడండి, 2వ దీన వృత్తాంతముల గ్రంథములో నుండి రాజుల గ్రంథం పక్కన ఉంటుందయ్యా. 2వ దీన వృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు రాజు అయిన హిజ్కియా ఎందల కాడేలేసి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధావారి కొరకును పాప పరిహారార్థ బలిగా బలి చేయుట కొరకై 7 కోడి దూడలు 7
పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వాటిని తెచ్చి ఉంచిరు కాబట్టి వాటిని తీసుకుని వచ్చి యెహోవాకు బలిపీఠం దగ్గర బలి అర్పిస్తుంది. ఉన్న మాటలు ఇక భాగమంతా ఉంది, మనకు అది అవసరం. మన పాఠం బలి అర్పించి యెహోవాకి స్తుతి చెల్లించి ఆరాధించాలి. అది పాత నిబంధన గ్రంథం సత్యం. ఏమేమి తెచ్చారు వీళ్ళు? 7 కోడి దూడలు, 7 పొట్టేళ్ళు, 7 గొర్రె పిల్లలు, 4 రకాలు తెచ్చారు కదా. 4 ఏళ్ళు 28 తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి యాజకుడికి అప్పగించగా యాజకుడు వారి పేరు చొప్పున వారికి ప్రార్థన చేసి లేవీయుడికి అప్పగించాడు. లేవీయుడు వాటిని వధించి రక్తం పట్టి యాజకుడికి ఇవ్వగా యాజకుడు యెహోవా బలిపీఠం మీద వాటిని రక్షించాడు. బరువులు ఇప్పుడు ఇక్కడ ఎన్ని కనపడ్డాయి? 7 4 ఏళ్ళు 28. ఇంకా ఎన్ని బరువులు కనపడ్డాయి? ఏంటి తీసుకొచ్చారో చూద్దామా? నాతో కూడా చూడండి. 33 వచ్చిన రాజుల 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:33 వచ్చిన. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలుల పశువులన్నీ ఎన్ననగా 70 దొరకలేదా? వచ్చిన 70 కోడెలను 100 పొట్టేళ్లను 200 గొర్రె పిల్లలను ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా అర్పించారు. యెహోవాకి బలి పాప పరిహారార్థ బలి చెల్లించి శుద్ధి నొందుటకు పరిశుద్ధులగుట కొరకై వాటిని యెహోవాను ఆరాధించుటకు వాటిని తీసుకుని వచ్చి వాటిని అక్కడ ఉంచారు. ఎన్నయ్యి? 370 కనపడుతుంది. అక్కడేమో 28 కనపడది, ఇక్కడేమో 370 కనపడుతుంది. ఎన్ని తీసుకొచ్చి శిలోహులో ఉన్న యెహోవా మందిరమునకు అందరూ వచ్చారు. ఎవరు మొట్టమొదటి ఎవరు వచ్చారు? మొట్టమొదట రాజులు వచ్చి పెద్దల కాడాయి. 20 వచ్చిన చూసాం కదమ్మా, మర్చిపోతారు. అప్పుడు రాజు అయిన హిజ్కియా పెద్ద గడేసాడు. ఆ రాజ్యములో ఉన్న పెద్దలందరినీ సమకూర్చాడు కదా. సమకూర్చి ఒక్కొక్కరు చొప్పున 7 4 28 తీసుకుని, అంతేనా? ఏమైనా తప్పు చూపుతున్నా? 4 ఎంతమ్మా? తీసుకొని వచ్చి యెహోవాకి బలి అర్పించుటకు సిద్ధంగా ఉన్నారు. రాజును, ప్రధానులను, పెద్దలను అందరిని చూసి ప్రజలందరూ ఏం తెచ్చారు?